మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఆంధ్రప్రదేశ్లో అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా అదానీ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్ని, అదానీ స్మార్ట్ మీటర్ని ఏర్పాటు చేయడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. విజయవాడలో చాలా ప్రాంతాల్లో అది నివాసంతో పాటు వాణిజ్య పారిశ్రామిక రంగాలకు సంబంధించినటువంటి భవనాల్లో స్మార్ట్ మీటర్లు అయితే అరేంజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది. వాటికి సంబంధించినటువంటి లైవ్ ఎగ్జాంపుల్స్ చూపించడానికి మీకు ప్రయత్నిస్తాము. ఇది అదానీ స్మార్ట్ మీటర్ ఎలా ఉండదో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అదానీ అని చాలా క్లియర్గా రాసి ఉంటుంది. ప్రాపర్టీ ఆఫ్ ఏపీసీపీడీసీ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, డెవలప్డ్ అండర్ ఆర్డీఎస్ఎస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ, అంటే విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణతో పాటు ఆర్డీఎస్ఎస్ అనే పథకం ద్వారా కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని దానిలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్, దీన్ని ఏర్పాటు చేశారు. అసలు స్మార్ట్ మీటర్ అంటే ఏంటి, స్మార్ట్ మీటర్ పెట్టడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఇంతకుముందు మీటర్లు అంటే గతంలో వాడిన మీటర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ స్మార్ట్ మీటర్ పెట్టడం అంటే, స్మార్ట్ మీటర్ అంటే నథింగ్ బట్ రీఛార్జబుల్. అంటే మనం మొబైల్ ఫోన్లు ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటాం, 200 ప్యాకు, 300 ప్యాకు, లేకపోతే డిటిహెచ్ని ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటాం, అదేవిధంగా వీటిని కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మనకి ఎంత పవర్ అవసరమో అంతే పవర్ రీఛార్జ్ చేసుకోవచ్చు. పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ఇలా 2 రకాలుగా ఉంటాయి. పోస్ట్ పెయిడ్ అంటే మనకు ఒక 3 నెలలు 4 నెలలు వాడిన తర్వాత ఒకేసారి కట్టుకోవడం, లేకపోతే ప్రీపెయిడ్ అంటే ఒకేసారి నెల కట్టుకోవడం, ఇలా స్మార్ట్ మీటర్లకి సంబంధించినటువంటి చేసుకోవచ్చు. అంటే దీని ద్వారా కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో వినియోగదారుడికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది చెప్తుంది. కానీ ఇదంతా కూడా పెద్ద ఎత్తున వైసీపీ హయాంలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఈ కంపెనీలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. కేవలం 2 కంపెనీలు, అదానీతో పాటు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ మాత్రమే L1, L2గా టెండర్లో పాల్గొని 2 సంస్థలు తక్కువ ధరకి వీటిని దక్కించుకుందనేది ప్రధాన ఆరోపణ. అప్పుడు పెద్ద ఎత్తున దీని మీద ఆందోళనలు, ధర్నాలు ఇవన్నీ జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇదే విధంగా అప్పుడు అదానీకి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్లకు సంబంధించిన ఏర్పాటు ప్రక్రియను షురూ చేస్తుంది. ఇప్పటికే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్తో పాటు సౌత్ సెంట్రల్, అటు ఇతర తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా దీన్ని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 27 లక్షల వరకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంట్లో భాగంగా విజయవాడలో, అటు గాంధీనగర్, గవర్నర్పేటలో, అటు నివాస సముదాయాలతో పాటు అదేవిధంగా పూర్తిగా కమర్షియల్ కాంప్లెక్స్, అంటే విజయవాడలో కొంత వ్యాపార సంస్థలు ఎక్కువ ఉంటాయి, వాటికి కూడా అదానీకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. తెలుగులో ఒక పదం మాత్రమే ఉంది, సదా మీ సేవలు అంటూ మన విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించినటువంటి సింబల్ మాత్రమే ఉంది. ఈ మీటర్ని, వీటి మీటర్నే స్మార్ట్ మీటర్లు అంటారు. ఈ స్మార్ట్ మీటర్లనే గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అన్ని పార్టీలు వ్యతిరేకించాయి, ఇంక్లూడింగ్ అధికార పార్టీ వైసీపీ తప్పించి. ఇప్పుడు అదే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అదే అదానీకి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్స్ మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం వినియోగదారుడు సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణతో పాటు ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా దీన్ని తెస్తున్నామని చెబుతున్నప్పటికీ దీనివల్ల వినియోగదారు నష్టపోతాడనేది చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వామపక్ష పార్టీ నేతలు వీటిని తొలగిస్తున్నారు, ఎక్కడైనా ఏర్పాటు చేస్తే వాటిని తొలగిస్తున్నారు. చూడవచ్చు ఒకసారి స్మార్ట్ మీటర్ కూడా మీకు చూపిస్తాను, చేతిలో పట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి, ఇదే స్మార్ట్ మీటర్, అదానికి సంబంధించిన స్మార్ట్ మీటర్. ఇది అన్ని ప్రాంతాల్లో, ప్రస్తుతం విజయవాడలో చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇంతకుముందు చెప్పే కదా స్మార్ట్ మీటర్ అంటే ఏంటి, ఎందుకు దాన్ని ఉపయోగించాలనేది ఇంతకుముందు చాలామంది చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి విజయవాడలోని చాలా ప్రాంతాల్లో అదానీకి సంబంధించినటువంటి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ చాలా శరవేగంగా సాగుతుంది. మరి దీని మీద ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తే చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడు సమర్థించుకుంటున్నాయి, కానీ గతంలో ప్రతిపక్షంలో సందర్భంలో వీటి మీద విమర్శలు, ఆరోపణలు చేశాయి. ముఖ్యంగా షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ పెద్ద ఎత్తున కుంభకోణాలు బాధపడుతుంది, చాలా తక్కువ ధరకి ఈ టెండర్లన్నీ దక్కించుకుందని అప్పట్లో ఆరోపణలు చేశారు. ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలన్నీ కూడా బయటపెట్టిన సంగతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.